హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఐటీ వల్ల చాలా బాగా బూమ్ వచ్చింది. చాలా బాగా మార్కెట్ పెరిగింది. కానీ ఓన్లీ ఐటీ వల్లనే డెవలప్ అవుతుందా? ఐటీ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్లనే హైదరాబాద్ ఇంత గ్రో అయిందా? అండ్ ఇప్పుడు హైదరాబాద్ కాదు, గ్లోబల్ మొత్తంలో కూడా చాలా వరకు లే ఆఫ్ అవుతున్నాయి. జాబులు పోతున్నాయి. ఐటీలో ఉన్న వాళ్ళు చాలామందికి ఒక భయం స్టార్ట్ అయింది. ఎన్ని రోజులు మా జాబులు ఉంటదో? అండ్ ఇప్పుడు ఏఐ వచ్చేసింది. సో, ఈ ఏఐ వచ్చిన తర్వాత కూడా చాలా జాబ్స్ పోతున్నాయని చెప్పి, చాలా జాబులు రీప్లేస్ అవుతున్నాయని చెప్పి, చాలా మాటలు వింటూ ఉన్నాం మనం. సో, ఏఐ గురించి ఏఐ సీఈఓ ఒక మాట అన్నారు. సో, ఫ్యూచర్‌లో ఏఐ వల్ల జాబులు పోవు. ఇంకా ఏఐ వల్ల కొత్త జాబులు వస్తాయని. అండ్ జాబులు ఎవరివి పోతాయంటే, ఏఐ ఎవరికైతే వస్తదో వాళ్ళు ఏఐ వాడడం రాని వాళ్ళ జాబ్‌ని రీప్లేస్ చేస్తారు. కానీ ఏఐ వాళ్ళ జాబ్‌ని రీప్లేస్ చేయలేదు. అండ్ కొన్నిట్లో ఎంత టెక్నాలజీ వచ్చినా హ్యూమన్ సపోర్ట్ అనేది ఒక అవసరం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఫ్యూచర్‌లో ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఐటీలో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా, ప్రాపర్టీస్ కొనాలన్నా, లేదా ఇప్పుడు జాబులు ఉంటాయో పోతాయో తెలీదు. ఈ టైంలో పెద్దగా రిస్క్ తీసుకొని, ఈ టైంలో పెద్ద పెద్ద లోన్‌లు తీసుకొని, మనం ఒక ప్రాపర్టీలు కొనడం మంచిదేనా? కాదా? అండ్ ఈ టైంలో ఐటీ ఎంప్లాయీస్ ఎక్కడ సైడ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఎలాంటి ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? అండ్ వాళ్ళ వచ్చే ఇన్‌కమ్‌ని ఎట్లా డైవర్సిఫై చేసుకుంటే కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇన్ ఫ్యూచర్‌లో అని చూస్తే, ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ఏమైందంటే, ఒకటి జాబ్స్ పోతున్నాయి. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏమున్నాయంటే, కొంచెం జీసీసీఎస్ బాగున్నాయి, ఎక్కువ మంది వస్తున్నారు, చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ అనేది ఇండియాలోనే గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ మారింది ఇప్పుడు. సో, నెక్స్ట్ వచ్చేసి ఏందంటే, ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ పెరుగుతున్నారు, ఐటీ జాబ్ క్రియేషన్ పెరుగుతుంది. దానివల్లనే కోర్ ఏరియాస్ బాగా డిమాండ్ అయింది. సో, 15-18% రెంటల్ ఇన్కమ్స్ పెరిగినాయి. తర్వాత వచ్చేసి అక్కడ నియర్ బై ఉన్న అపార్ట్మెంట్లు, ఫ్లాట్స్ బాగా సేల్ అయినాయి. కొంచెం హై రైజ్‌లలో కూడా ప్రీమియం వాళ్ళు, అదేవిధంగా కొంచెం విల్లాస్ వైపు చాలామంది ఎళ్లారు, కొనుక్కున్నారు. ఇదంతా బానే ఉంది. బట్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే, ఐటీ ఎంప్లాయీస్‌లో కూడా చాలామందికి ఒక భయం స్టార్ట్ అయింది. వాళ్ళకు కూడా ఈ జాబ్‌లు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు పోతాయో తెలీదు కాబట్టి, ఎక్కువ అమౌంట్‌లో లోన్ తీసుకొని, ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి తీసుకొని ఇబ్బందులు పడొద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఇక్కడున్న కోర్ ఏరియా నుంచి కొంచెం డిస్టెన్స్‌లోకెళ్ళి ఉంటున్నారు. వెస్ట్ మార్కెట్ అనేది హైదరాబాద్‌ని డామినేట్ చేసి పడేసింది మొత్తం. ఎందుకంటే ఐటీ కారిడార్ అంతా వెస్ట్‌లో ఉంది కాబట్టి, వెస్ట్ మార్కెట్ చాలా అద్భుతంగా గ్రో అయింది. ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా ఏందంటే, ఐటీ వచ్చి ఇప్పుడు ఇంత మొత్తం జరుగుతున్నప్పుడు ఫ్యూచర్‌లో ఏమన్నా అటు ఇటు అయినా, కొంచెం ఇబ్బంది అయినా సేఫ్ ఉండాలంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే, ఎక్కువ లోన్‌కెళ్ళకుండా వాళ్ళకొచ్చే ఇన్‌కమ్‌లో నుంచి స్టేబుల్‌గా అమౌంట్ మనం పే చేయగలుగుతాము అనుకున్న వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఇంకోటేందంటే, మరీ సిటీకి ఎక్కడో దూరం వెళ్లి ఉంటే కూడా సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని అవైలబుల్ ఉన్నాయి. కొన్ని ఫ్లెక్సిబుల్‌గా మనం ఆఫీస్ టు హోమ్, హోమ్ టు ఆఫీస్ రెగ్యులర్‌లీ వీక్లీ 1-2 టైమ్స్ వెళ్లి వర్క్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి, నాట్ ఓన్లీ కోర్ ఏరియా, బట్ కోర్ ఏరియా నుంచి ఒక 30 కిలోమీటర్, 50 కిలోమీటర్ రేడియస్‌లో ఫ్యూచర్ అప్రిషియేషన్ బావుంటది. సో, మీరు ప్రాపర్టీస్‌లలో ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే బెటర్ ఆపర్చునిటీ. అందులో కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ మీకు ఫ్యూచర్‌లో బెస్ట్ రిటర్న్స్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అందులో కూడా మీరు ఒక రైట్ లొకేషన్‌ని సెలెక్ట్ చేసుకొని, అక్కడ డిమాండ్ ఉందా లేదా? అక్కడ జాబ్ క్రియేషన్స్ వస్తున్నాయా లేదా? నాట్ ఓన్లీ ఐటీ బట్ డిఫరెంట్ సెగ్మెంట్స్. ఇలాంటి సెగ్మెంట్ పీపుల్ వస్తున్నారు అనేది చెక్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఫ్యూచర్ అప్రిషియేషన్ బావుంటది. అండ్ ఇప్పుడు మన దగ్గరున్న బడ్జెట్‌లో ఒకటే దగ్గర లంప్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కన్నా, మల్టిపుల్ చోట్ల, మల్టిపుల్ హైవేస్‌లలో ఒక 20,00,000, 30,00,000, 50,00,000 అట్లా ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెట్టుకుంటే, ఫ్యూచర్‌లో అప్రిషియేషన్ వచ్చినప్పుడు మనకది సేవ్ అయితది. మనకు సేఫ్ సైడ్ ఉంటది. లేకపోతే ఏందంటే, ఈ జాబులు పోయినా, ఇంకేమైనా ఇబ్బందయినా, ఇంకొకటి చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కూడా బయటికొచ్చి బిజినెస్ స్టార్టప్‌లు చేయాలి, ఏదైనా బిజినెస్ ఎక్స్‌పాన్షన్ చేయాలని కూడా చాలామంది వస్తున్నారు. సో, అట్లా వచ్చినప్పుడు కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, అసెట్స్ మీద ఫోకస్ చేస్తే బెటర్ ఉంటది. ఎందుకంటే ఎన్ని రోజులు ఇప్పుడు కూడా ఐటీ అనంగానే కొంచెం లైఫ్ స్టైల్ చాలా అద్భుతంగా ఉంటది. కొంచెం కాస్ట్ ఎక్కువుంటది. వాళ్ళు డబ్బులు ఎర్నింగ్ ఎక్కువ చేస్తారు అని చెప్పి అందరికీ తెలుసు. బట్ వాళ్ళు తీసుకునే స్ట్రెస్ గానీ, వాళ్ళకున్న ఛాలెంజెస్ కానీ అదే లెవెల్‌లో ఉంటది. సో, అందరికి ఎంటర్‌టైన్‌మెంట్ కనిపిస్తది గానీ, పెయిన్ చాలా తక్కువ మందికి కనిపిస్తది. సో, అందులో వర్క్ చేసే వాళ్ళకే ఆ రియల్ పెయిన్ ఏంటో తెలుసు. కాబట్టి మీరు ఇంత కష్టపడి రూపాయి సంపాదించేది దయచేసి ప్రాపర్టీస్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. వేరే అదర్ మార్కెట్స్ అన్నీ కూడా ఫ్లక్చుయేషన్ అయితా ఉన్నాయి. గోల్డ్, 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 గోల్డ్ అన్నారు. ఏమైంది గోల్డ్? దానికి దిక్కు లేకుండా అయిపోయింది ఇయాల. ఒకసారేమో పెరుగుతది, ఒకసారి తగ్గుతది. స్టెబిలిటీ లేదు. ఇప్పుడు మీరు 14,000, 15,000 నడుస్తుంది. రూ. 14,000 పెట్టి మీరు ఒక మాస గ్రామ్ ఒక 1 గ్రామ్ కొంటే అది మనకి 28,000, 30,000 అవుతదా లేదా? 40,000 అవుతదా లేదా? ఎంతవరకు అవుతది? ఎప్పటికల్లా అవుతది? నో వన్ కెన్ ప్రిడిక్ట్. ఇది 2030లో ఖచ్చితంగా ఇది 40,000 అయితది, ఇది 50,000 అయిపోతది మాస అనేది చెప్పలేరు ఎవరు గూడా.
సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే గోల్డ్లో మీకు అదొక ఎసెట్ లాగా బాగుంటుంది, కానీ గోల్డ్లోనే మొత్తం కొని పెట్టేసుకుందాం అంటే అమ్మడానికి పోయినప్పుడు మళ్ళీ దాంట్లో చార్జెస్ కట్టింగ్లు ఆ లెక్కలు ఇన్ని ఉంటాయి, అది కొంచెం చూసుకోండి. సో గోల్డ్ రాంగ్ అనను, గోల్డ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కానీ గోల్డ్ కంటే కూడా ప్రాపర్టీస్ అనేది అల్టిమేట్గా మీకు లెగసీ క్రియేట్ చేయడానికి, ఎక్కువ రిటర్న్స్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ గోల్డ్తో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ ప్రూవెన్, ఇట్ ఈస్ నాట్ మై ఓన్ స్టోరీ, ఇది ప్రూవెన్ అయింది కాబట్టి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ స్టాక్స్ కానీ షేర్ మార్కెట్స్ కానీ మార్కెట్ ఫ్లక్చువేషన్ అవుతూ ఉంది, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అదంతా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ దీని మీద పడుతుంది. కాబట్టి దయచేసి మీరు డిఫరెంట్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, డిఫరెంట్ చోట మీ డైవర్సిఫికేషన్ స్టార్ట్ చేయండి, ఒకటే దగ్గర లంసం పెట్టి ఆపేయకండి. సో పర్సనల్ సజెషన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా ప్రతి ఒక్కరికి ఒక నీడ్ ఉంటుంది కాబట్టి హైదరాబాద్ నుంచి ఒక 30-50 కిలోమీటర్ రేడియస్లో మీ బడ్జెట్లో ది బెస్ట్ ఏ వస్తున్నాయి చూడండి. మాది బెస్ట్ అని అందరు చెప్పినంత మాత్రాన, ఈ వీడియోల ఇన్ఫ్లుయెన్స్ వచ్చినంత మాత్రాన కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోవద్దు. టేక్ ప్రాపర్ గైడెన్స్ అండ్ దెన్ వెరిఫై, రీసెర్చ్ చేయండి, ఆ తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు మనం చిన్నగా ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటేనే ఇదే మనకి ఫ్యూచర్లో కాపాడుతుంది. ఇప్పుడు మనం చాలామంది ఏంటంటే ఇప్పుడు జెన్జీ పీపుల్ కూడా రియల్లీ అప్రిషియేట్ చేయాలి వాళ్ళకి. ఇప్పుడిప్పుడే ఎవరైతే జాబ్లకు ఎక్కుతున్నారో వాళ్ళకు కూడా ఆలోచన అంతా రియల్ ఎస్టేట్ వైపు వచ్చింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ షో ఆఫ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. సో షో ఆఫ్ కల్చర్ పెరిగిపోయినప్పుడు ఎవరైతే వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తూనే దానికన్నా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇలా ప్రాపర్టీస్ వైపు, రియల్ ఎస్టేట్ వైపు వస్తున్నారు. సో ఇది మంచి టైం మనకి, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ అప్రిషియేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఇట్లా అమ్ముకోనికే చెప్తారు, వీళ్ళు మస్తుగా చెప్తారు అనుకోకండి. మార్కెట్ని మీరు ప్రాపర్గా స్టడీ చేసి మీరు కనుక ప్రాపర్ రీసెర్చ్తో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తుంది రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ కొనడం ఇంపార్టెంట్ కాదు, రైట్ టైంలో, రైట్ లొకేషన్లో, రైట్ పర్సన్ దగ్గర, రైట్ టైమింగ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్లీ మంచి రిటర్న్స్ ఇస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమైందంటే ఐటీ అనగానే ఓవర్ హైప్ అయిపోయినాయి కొన్ని లొకేషన్స్. సో అంత ఓవర్ హైప్ ప్రైస్లో దయచేసి కొనకండి. కొంచెం న్యూట్రల్గా, కొంచెం న్యాచురల్గా, ఆర్గానిక్గా, స్టేబుల్గా ఎక్కడైతే గ్రోత్ వస్తుందో అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయండి దయచేసి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీ మనీ సేఫ్ ఉంటుంది. లేకపోతే ఇంకో 5-10 సంవత్సరాలైనా కూడా అక్కడ ఏరియాకి డిమాండ్ లేకపోతే, గ్రోత్ రాకపోతే, నేను అనవసరంగా డబ్బులు పెట్టినా, లాస్ అయిపోయినా, ఏజెంట్లు మోసం చేసిరు, కంపెనీ వాళ్ళు మోసం చేసిరు, ఆ లొకేషన్ డిమాండ్ లేదు, నేను పైసలు పెట్టి లాస్ అయినా అన్న మాటలు మనం వినాల్సి వస్తుంది. సో ఇది ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్లో నేను రీసెంట్ టైంలో చూసినవి మీకు చెప్తున్నా. కాబట్టి మీ డబ్బులు కాబట్టి మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోండి, మీరు ఆలోచించుకోండి. నేను ఇన్వెస్ట్మెంట్ చేసేది రైట్ లొకేషన్ అయినా కాదా, అక్కడ గ్రోత్ ఉందా లేదా అన్నది. అది మీకు తెలియకపోతే దయచేసి కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్, కన్సల్ట్ ఏ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, టేక్ గైడెన్స్, దెన్ ఓన్లీ యూ కెన్ ఇన్వెస్ట్, అదర్వైజ్ డోంట్ ఇన్వెస్ట్. లేకపోతే మీ డబ్బులు లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, మోసాలు కూడా పెరిగినాయి. ఇంకోటి ఏంటంటే అన్ని చోట్ల అన్నిసార్లు అంత స్పీడ్గా పెరగదు. ఎక్కడైతే జనాలు వస్తారో, ఎక్కడైతే కొత్త కన్స్ట్రక్షన్స్ వస్తాయో, ఎక్కడైతే జాబ్ క్రియేషన్ అవుతుందో అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అక్కడ మీకు ఫ్యూచర్ మంచి రిటర్న్స్ ఇస్తుంది. సో నా పేరు సంజయ్ నాయక్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో లాస్ట్ 10 years నుంచి ఉన్నాను. సో హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్లో మార్కెట్లో ఉన్నాను కాబట్టి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఈ బ్రదర్ నేను మీకు సపోర్ట్ చేస్తా. స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి, లేదా 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.